మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. వెల్కమ్ టు సుమన్ టీవీ. క్యాన్సర్ బారిన చాలా మంది పడుతూ ఉన్నాం. ఆ మధ్య కాలంలో చూసుకుంటే పాస్ట్ చూస్తే గనక అక్కడ ఇక్కడ జస్ట్ ఎవరికో వచ్చిందట అని వినేవాళ్ళం. బట్ ప్రజెంట్ చూసుకుంటే గనక మనకు తెలిసిన వాళ్ళు నియర్ బై రిలేటివ్స్లలో ఇళ్లల్లో కూడా చూస్తూ ఉన్నాం. మరి ఏంటి ఇంత క్యాన్సర్ రేషియో పెరగడానికి గల కారణాలు ఏంటి? మనం తెలిసి ఏమైనా తప్పులు చేస్తున్నామా? స్టార్టింగ్ స్టేజ్లో గుర్తుపట్టలేమా? ఈ వివరాలంతా కూడా క్లియర్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి రైట్ నౌ మనతో పాటు ఉన్నారు రేడియో ఆంకాలజిస్ట్ డాక్టర్ ప్రశాంత్ గారు. సార్తో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే సార్. ఏంటి సార్ క్యాన్సర్ అంటే అప్పట్లో అబ్బా అక్కడక్కడ అని నిజంగా వినేవాళ్ళం సార్. ఇప్పుడైతే క్యాజువల్గా వినేస్తున్నాం, సడన్గా అటాక్ అయిపోతూ ఉంటుంది. అంటే ఫైనల్ స్టేజ్లో కూడా వింటూ ఉన్నాము. ఇలా ఎక్కువగా అయిపోయింది. ఏంటి సార్ క్యాన్సర్ రేషియో పెరగడానికి గల మెయిన్ రీజన్స్ ఏంటి అంటారు? టాప్ 5లో టాప్ 10లో ఉన్నాయంటగా ఏం చెప్తారు? డెఫినెట్గా ఈ క్యాన్సర్ ఇన్సిడెన్స్ అనేది బాగా పెరిగిందండి ఒక 20 ఇయర్స్. ఎందుకంటే నేను కెరీర్ స్టార్ట్ చేసి 20 ఇయర్స్ అయింది. అప్పటికి ఇప్పటికే చాలా డిఫరెన్స్ ఉంటుంది అనమాట. ఎంత పర్సెంట్ 100లో అలా ఏమైనా? డెఫినెట్గా అండి. ఇప్పుడు నేను నా కెరీర్ స్టార్ట్ చేసినప్పుడు క్యాన్సర్లో ప్రతి 1,00,000 మందిలో 40 నుంచి 50 మందికి వచ్చేది మన ఇండియాలో. అది ఇప్పుడు 100 అయింది, అంటే డబుల్ అయింది అనమాట. యావరేజ్ చూసుకుంటే అట్లీస్ట్ 16 లక్షల కేసులు అనేవి ఇండియాలో డయాగ్నోస్ అవుతున్నాయి ప్రతి సంవత్సరం. అయ్యేంటి రిజిస్టర్డ్ కేసెస్, అన్రిజిస్టర్డ్ ఇంకా చాలా ఎక్కువ ఉంటాయి అనమాట. ఎందుకంటే రూరల్ ఏరియాస్లో కానీ అక్కడ చాలా కేసెస్ రిజిస్టర్ అనేటివి కావు. ఏంటంటే అఫీషియల్గా రిజిస్టర్ అయిన కేసులు 15 నుంచి 16 లక్షల కేసులు ఉంటాయి అనమాట. ఇలా చూసుకుంటే డెఫినెట్గా ఇన్సిడెన్స్ అనేది పెరుగుతుంది. దానికి ముఖ్య కారణం అందరికీ తెలిసిందే. ఒకటి 1/3 ఆఫ్ ది క్యాన్సర్ కేసెస్ అంటే 3/1 మన ఆల్కహాల్ కానీ టొబాకో రిలేటెడ్, మెయిన్లీ టొబాకో రిలేటెడ్ అనమాట. టొబాకో కొన్ని ప్రాంతాల్లో అయితే అది నవలుతారు గుట్కా అట్లాగా, కొన్ని ప్రాంతాల్లో బీడీ అవ్వచ్చు, చుట్ట కావచ్చు, సిగరెట్ కావచ్చు. సో 3% అంటే 1/3 ఆఫ్ ది కేసెస్ ఈ టొబాకో మెయిన్, దాంతోపాటు ఆల్కహాల్, ఈ రెండు కారణమై ఉంటాయి అన్నమాట. ఈ ఎప్పటి నుంచో ఉన్నాయి. అన్ఫార్చునేట్లీ ఇన్సిడెన్స్ ఇంకా పెరుగుతుంది. ఇంట్లో ఇంకో తమాషా ఏంటంటే వెస్టర్న్ కంట్రీస్లో స్మోకింగ్ అనేది తగ్గుతుందండి. పర్సంటేజ్ ఆఫ్ పాపులేషన్ మన ఇండియాలో పెరుగుతుంది. అన్ఫార్చునేట్లీ ఆడవాళ్ళల్లో కూడా పెరుగుతుంది డెఫినెట్గా. ఇంకొన్ని ప్రాంతాల్లో చాలా ఎక్కువ ఉంటుంది అనమాట. సో ఇవన్నీ ఒక కారణం అనమాట క్యాన్సర్ ఇన్సిడెన్స్ పెరగడానికి. దీంతోపాటు ఇంకా ఒబేసిటీ ఒకటి. చాలామంది ఒబేసిటీ అంటే ఓవర్ వెయిట్, ఇది కూడా క్యాన్సర్ రావడానికి ఒక కారణం. ఎంతసేపు అందరు ఆల్కహాల్ తెలుసు, టొబాకో తెలుసు, కానీ చాలా మందికి కొన్ని వైరల్ ఇన్ఫెక్షన్స్ తెలుసు, ఇది తెలుసు, కానీ ఒబేసిటీ కూడా ఒక ముఖ్య కారణం. చాలా కామన్ క్యాన్సర్స్, ఆడవాళ్ళల్లో రొమ్ము క్యాన్సర్ కానీ, పెద్ద పేగు క్యాన్సర్ కానీ, ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ కానీ, ప్రాస్టేట్ క్యాన్సర్, ఇట్లా కామన్ క్యాన్సర్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ ఒబేసిటీ అనేది ఒక కారణం అనమాట. రిస్క్ అనేది పెంచుతుంది. సో మీరు తెలుసు ఒబేసిటీ డెఫినెట్గా పెరిగింది. ఎందుకంటే మనం ఎక్కువ ప్రాసెస్డ్, అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్స్ కన్స్యూమ్ చేస్తున్నాం. ఫిజికల్ యాక్టివిటీ అనేది ఆల్మోస్ట్ లేదు. అన్ఫార్చునేట్లీ మన సిటీస్లోనే కాదు, రూరల్ ఏరియాస్లో కూడా చాలా తక్కువ అయిపోయింది. సో ఇవన్నీ కారణం అనమాట ఒబేసిటీకి. ఇది ఒకటి. ఇంకోటి వైరల్ ఇన్ఫెక్షన్స్ లైక్ హ్యూమన్ ప్యాపిలోమా వైరస్ అనేది సర్వైకల్ క్యాన్సర్కి కానీ, ఇంకా ఓరోఫెరింజియల్ క్యాన్సర్స్ కానీ, ఇట్లా కొన్ని క్యాన్సర్లకి ఈ వైరస్ అనేది కారణము. అట్లాగే హెపటైటిస్ బి వైరస్ అనేది లివర్ క్యాన్సర్ రావడానికి కారణము. ఇవే కాకుండా మనకి తెలియకుండా చాలా పొల్యూషన్ కూడా పెరిగింది. డెఫినెట్గా పర్సెంటేజ్ ఉంటుంది సార్, ఎక్కువ శాతం ఉంటుందంటారా పొల్యూషన్ వల్ల కూడా క్యాన్సర్? డెఫినెట్గా పెరిగిందండి. ఇది వరకు మీరు పోల్చుకుంటే ఇప్పుడు మనం రోజు న్యూస్లో చూస్తున్నాం అనమాట. ఢిల్లీ కానీ, నార్త్ సిటీ ఎస్పెషలీ ఈ వింటర్ సీజన్లో వాళ్ళు చాలా ఎక్కువ అనమాట. WHO రికమెండేషన్ కన్నా 5 to 10 times ఎక్కువ ఉంది అందులో శాతం, పొల్యూషన్ శాతము. సో డెఫినెట్ ఈవెన్ హైదరాబాద్లో కూడా అంత ఉండకపోవచ్చు, కానీ డెఫినెట్గా ఈ సీజన్లో ఎక్కువే ఉంటుంది. సో వీటి వల్ల ఏంటంటే కొన్ని క్యాన్సర్ రావడానికి కారణం, ఎస్పెషలీ ఊపిరితిత్తుల క్యాన్సర్, లంగ్ క్యాన్సర్ కానీ, ఈ క్యాన్సర్ రావడానికి ఒకప్పుడు ఏంటంటే స్మోకర్స్లోనే చూసేవాళ్ళం. స్మోకింగ్ చేసే వాళ్ళకి లంగ్ క్యాన్సర్ వచ్చేది. కానీ ఇప్పుడు చూస్తే ఆడవాళ్ళలో ఎప్పుడు వాళ్ళు స్మోక్ చేస్తుంటారు వాళ్ళల్లో కూడా లంగ్ క్యాన్సర్ అనేది డిటెక్ట్ అవుతుంది.
సో ముఖ్యంగా పొల్యూషన్ అనేది ఒక కారణం అనమాట. సో మెయిన్ అదే మేము ఏం చేయలేదబ్బా మాకు క్యాన్సర్ ఏంటి ఏ అలవాట్లు లేవని ఈ మాట వింటూ ఉంటాం సార్, అయినా క్యాన్సర్ అటాక్. అవును, ఆడవాళ్ళండి పాపం వాళ్ళు ఈవెన్ 30s లో ఉంటారు, 40s లో ఉంటారు. మేము చాలా కేసులు చూస్తున్నాం అనమాట. స్ట్రెస్ ఏంటి సార్? స్ట్రెస్ కూడా క్యాన్సర్ కి ఏమైనా ఉంది అంటారా సార్ రీజన్? ఇండైరెక్ట్ గా రీజన్ అండి. స్ట్రెస్ ఇప్పుడు మనం అనుకున్నట్టు టొబాకో కానీ ఇవన్నీ డైరెక్ట్లీ రిలేటెడ్ అనమాట. స్ట్రెస్ ఏమవుతుందంటే ఇండైరెక్ట్లీ రిస్క్ అనేది పెంచుతుంది. ఎట్లాగంటే ఈ ఎవరిలో అయితే స్ట్రెస్ ఉంటుందో ఆబ్వియస్గా స్ట్రెస్ అనేది ఇప్పుడు డెఫినెట్గా ప్రతి ఒక్కరికి పెరిగింది అనమాట. ఎస్పెషల్లీ మనం నిద్రలేసిన దగ్గర నుంచి టైంకి ఆఫీస్కి వెళ్ళాలి, ట్రాఫిక్, ఆ స్ట్రెస్, అదే కాకుండా టార్గెట్స్ ఉంటాయి వేరియస్ కార్పొరేట్స్లో కానీ వీటిలో, అది కూడా స్ట్రెస్. ఇంకోటి మళ్ళీ వేరియస్ అన్ని చాలా కారణాల వల్ల స్ట్రెస్ అనేది పెరుగుతుంది. సో ఎప్పుడైతే ఈ స్ట్రెస్ అనేది పెరుగుతుందో మన బాడీలో ఈ కార్టిసోల్ లెవెల్స్ అంటారు, స్టీరాయిడ్స్ అంటారు అనమాట, ఆ లెవెల్ అనేది పెరుగుతుందండి. ఇండైరెక్ట్ ఎప్పుడైతే అది పెరుగుతుందో ఇమ్యూనిటీ అనేది తగ్గుతుంది. సో ఇమ్యూనిటీ తక్కువ ఉన్న వాళ్ళలో క్యాన్సర్ వచ్చేదానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది అనమాట. సో అట్లాగే ఇండైరెక్ట్గా మీరు అడిగినట్టు స్ట్రెస్ అనేది క్యాన్సర్ రావడానికి కారణం, నాట్ డైరెక్ట్, ఇండైరెక్ట్గా. సో ఇవన్నీ మల్టీ ఫ్యాక్టోరియల్ అండి, ఒకటి ఇది అని మనం చెప్పడం కష్టం అనమాట. ఇవన్నీ ఫ్యాక్టర్స్ వల్ల ఈ క్యాన్సర్ ఇన్సిడెన్స్ అనేది పెరగడం జరిగింది. ఎస్ సార్, మరి క్యాన్సర్స్ అయితే కొందరు ఫైనల్ స్టేజ్కి వెళ్ళేదాకా వాళ్ళకి తెలియట్లేదు మాకు క్యాన్సర్ బారిన పడ్డామని సడన్గా షాకింగ్కి గురవుతున్నారు సార్. అంటే ఈ క్యాన్సర్కి ఈ స్టార్టింగ్లో సిమ్టమ్స్ ఏమైనా, హెచ్చరికలు, బాడీలో ఇండికేషన్స్ ఏమైనా ఉంటాయా సార్? ఈ టైప్ ఆఫ్ క్యాన్సర్కి ఈ విధంగా, ఈ టైప్కి ఇలా అని డెఫినెట్గా ఉంటుందండి. దాన్నే వార్నింగ్ సైన్స్ అంటాం అనమాట. ఎప్పుడు నేను పబ్లిక్ అవేర్నెస్ టాక్ ఇచ్చినా కూడా మెయిన్లీ వార్నింగ్ సైన్స్ అనేటి గమనించుకోండి. మీ బాడీలో 7 ఉంటాయి మెయిన్లీ వార్నింగ్ సైన్స్. ఒకటి ఏంటంటే బాడీలో ఎక్కడైనా మానని పుండు కానీ కణితి కానీ ఉన్న గెడ్డ కానీ ఎక్కడైనా, ఆడవాళ్ళలో రొమ్ము కావచ్చు, ఎక్కడైనా మానని గెడ్డ కానీ ఉంటే డెఫినెట్గా, అంటే నేను ఇప్పుడు ఈ వార్నింగ్ సైన్స్ ఉంటే క్యాన్సర్ ఉన్నట్లు కాదు, డెఫినెట్గా డాక్టర్ దగ్గరికి వెళ్ళి చెకప్ చేసుకోవాలన్నమాట. సో మానని పుండు ఉన్న, ఎస్పెషల్లీ నోట్లో కానీ, నాలుక మీద కానీ, బుగ్గ కానీ, చర్మం పైన కానీ మానని పుండు, మామూలుగా చాలా మందికి ఆఫ్టర్ అల్సర్స్ అని స్ట్రెస్ అల్సర్స్ అంటారు, నోటి పోత అనేది వస్తుంది, చాలా కామన్గా ఉంటుంది. అది ఒక 1 వీక్లో తగ్గిపోతుంది, 4 to 5 days. కానీ అది ఎప్పుడైతే 3 వారాలైంది, 4 వారాలైంది, ఆ పుండు తగ్గట్లేదు, చిన్నగా పెరుగుతుందో అది డెఫినెట్గా చెకప్ చేసుకోవాలి. ఇట్లా మానని పుండు కానీ, గడ్డ కానీ, ఇట్లాగే సడన్గా గొంతు బొంగురు పోవడం అనమాట, ఎస్పెషల్లీ స్మోకర్స్. ఇదే కాకుండా అన్నం కానీ మింగుతున్నప్పుడు గొంతులో అడ్డుపోవడం అనమాట. మామూలుగా మనం ఏదైనా తిన్నా కూడా స్మూత్గా వెళ్ళిపోవాలి, కానీ అడ్డుకున్నట్టు ఉండడం. ఇట్లాగే కాకుండా మానని దగ్గు, మామూలుగా ఇన్ఫెక్షన్ అందరికి వస్తే దగ్గు ఈ సీజన్లో అందరికీ వస్తుంది, మ్యాక్సిమం ఒక వారం ఉంటుంది, 10 రోజులు ఉంటుంది. అట్లాగే కాకుండా నెలల తరబడి నాగింగ్ కాఫ్ అంటారు, ఆ మానని దగ్గు అది ఉండము. లేదంటే మనము టీబీ ఉండదు, చాలా కామన్. ప్లస్ టీబీ కూడా కామన్ అండి. సో అందుకే డెఫినెట్గా వాళ్ళు, ఎందుకంటే టీబీ కూడా నయమైపోయే జబ్బే ఇప్పుడు. డెఫినెట్గా వాళ్ళ డాక్టర్ చాలా రోజుల నుంచి మానని దగ్గు ఉంది, ఆ కప్పంలో రక్తం పడుతుంది, అట్లాగా చిన్నగానైనా కావచ్చు, ఈవెన్ డ్రాప్ అన్నా అయ్యుండొచ్చు, స్ట్రీక్ అయి ఉండొచ్చు, ఏదైనా అయ్యుండొచ్చు, డెఫినెట్గా వాళ్ళు డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. ఇట్లాగే కానీ డైజెస్టివ్ ప్రాబ్లమ్స్ ఉండడం అనమాట. మామూలుగా డైజెస్టివ్ ప్రాబ్లం అనేది ఏదైనా బయట తింటే 1-2 రోజులు ఉంటుంది, 3 రోజులు ఉంటుంది, కానీ చాలా కాలం పాటు కొంచెం తినగానే ఫుల్ అయిపోవడము. మామూలుగా 4 ఇడ్లీలు తిన్న వాళ్ళు 2 ఇడ్లీలు తినగానే ఫుల్ అయిపోవడం, కొద్దిగా అన్నం తినగానే ఎర్లీ సెటైటీ అంటారు అన్నట్టు, పొట్ట క్యాన్సర్ ఉండడానికి ఛాన్సెస్ ఉంటుంది. ఇట్లాగే మోషన్లో కానీ మూత్రంలో కానీ రక్తం కనిపించడము, ప్లస్ మోషన్ రిపీటెడ్గా ఎక్కువ లూజ్ మోషన్స్ కావడం, లేదంటే కాన్స్టిపేషన్ కావడం. మామూలుగా ఇవన్నీ టెంపరీ కాకుండా చాలా కాలం పాటు, చాలా కాలం అంటే ఒక నెల కావచ్చు, 2 నెలలు, ఇట్లా ఏది ఉన్నా కూడా ఇది ఉండొచ్చు. ఇవే కాకుండా ఆడవాళ్ళలో ఎక్కువ తెలుపు కనిపించడము, వైట్ డిశ్చార్జ్, ఇదే కాకుండా పీరియడ్స్ టైంలో ఎక్కువ బ్లీడ్ అయిపోవడము. ఇవే కాకుండా ముఖ్యంగా ఏంటంటే ఎవరైతే పోస్ట్ మెనోపాజల్ అంటే పెద్ద వయసు మహిళలు ఎవరిలో అయితే పీరియడ్స్ ఆగిపోయి ఉంటాయో సడన్గా ఒక్కోసారి బ్లీడింగ్ కనిపిస్తుంది, అది క్యాన్సర్ రావడానికి, క్యాన్సర్ ఉండే ఛాన్సెస్ ఉంటుంది అన్నమాట. ఆగిపోతాయి, మెనోపాజ్ అయిపోయి ఉంటుంది, 3-4 సంవత్సరాలు అయి సడన్గా ఒకరోజు బ్లీడింగ్ కనిపిస్తుంది అనమాట. సో డెఫినెట్గా వాళ్ళు వెళ్ళి చెకప్ చేసుకోవాలి. ఇదే కాకుండా పుట్టుమచ్చల్లో సడన్గా సైజ్ పెరగడం, కొన్ని క్యాన్సర్లు పుట్టుమచ్చల్లో కూడా వస్తుంది, మెలనోమా అనే క్యాన్సర్ అనమాట. సడన్గా ఉన్న పుట్టుమచ్చ సైజ్ పెరగడము, పుండులా కావడము, ఇట్లా ఏదన్నా ఉంటే, సో నేను ఇప్పుడు చెప్పిన ఈ ఏదైతే ఉన్నాయో
ఇవి ఉంటే క్యాన్సర్ అని కాదు, అది గుర్తుపెట్టుకోవాలి. బట్ డెఫినెట్గా ఒకసారి వెళ్ళి చెకప్ చేసుకుంటారు. దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే వాళ్ళు ముందుగానే వెళ్ళినట్లయితే ముందుగానే ఎర్లీ స్టేజ్లోనే మనం డిటెక్ట్ చేయవచ్చు. ఎర్లీ స్టేజ్లో డిటెక్ట్ చేస్తే మనకి క్యాన్సర్ నయం చేసుకోవడానికి ఛాన్సెస్. సార్ అంటే ఎర్లీ స్టేజ్ లో ఏ క్యాన్సర్ అయినా గుర్తిస్తే అది నయం అవుతుంది అంటారా సార్? ఎనీ క్యాన్సర్? మెజారిటీ ఆఫ్ ది క్యాన్సర్స్ అండి, మెజారిటీ ఆఫ్ ది క్యాన్సర్స్. ఇప్పుడు కామన్ క్యాన్సర్స్ తీసుకున్నారనుకోండి, ఆడవాళ్ళలో రొమ్ము క్యాన్సర్, సర్వైకల్ క్యాన్సర్ ఇవి. మగవాళ్ళలో చూసుకుంటే హెడ్ అండ్ నెక్ క్యాన్సర్స్ అంటారు, నాలుక కావచ్చు, బొగ్గ కావచ్చు, ఊపిరితిత్తుల క్యాన్సర్, ఇట్లా కొన్ని క్యాన్సర్లు ఏంటంటే కామన్గా ఫస్ట్ స్టేజ్లో కానీ డిటెక్ట్ చేయగలిగితే మనకి నయమయ్యడానికి 90% పైన ఛాన్సెస్ ఉంటుందండి. సో ఎప్పుడైతే మనం నెగ్లెక్ట్ చేస్తామో, మామూలుగా క్యాన్సర్లో 4 దశలు ఉంటాయి, 4 స్టేజ్, 1, 2, 3, 4 అని ఆల్మోస్ట్ అన్ని క్యాన్సర్స్లో. సో 1 అంటే చాలా తక్కువ ఉన్నట్టు, 4ది అంటే ముదిరిపోయినట్టు, అంటే క్యాన్సర్ వేరే చోట్ల స్ప్రెడ్ అయినప్పుడు 4th స్టేజ్ అంటారు అనమాట. సో ఎప్పుడైతే స్టేజ్ పెరుగుతుందో నయమయ్యే ఛాన్సెస్ డ్రాస్టిక్గా తగ్గుతుందండి. థ్యాంక్ యూ సో మచ్ సార్. ప్రస్తుత కాలంలో క్యాన్సర్ బారిన ఎక్కువ పడుతున్నారు కాబట్టి వారందరికీ కూడా చాలా ఉపయోగపడే సమాచారం అందించిన థ్యాంక్ యూ సో మచ్ సార్. నమస్తే. నమస్తే.